రాజ్యాధికారం ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు చాణక్యుడు ఏం చేశాడంటే, ఈ భారతదేశంలో రాజులందరూ కూడా మీరందరూ కూడా మీ గణరాజ్యాలకు రాజులు మాత్రమే, కాకపోతే మనందరికీ తల్లి మనందరికీ కూడా దైవము అయినటువంటి ఈ భారత భూమి మనం ఉంటేనే మీ రాజ్యాలు మిగులుతాయి, మీరు రాజులుగా ఉండగలుగుతారు, అటువంటి గొప్ప అనేటువంటి సందేశం ఇచ్చారు. కాబట్టి ఆ రోజు రాజులందరినీ ఒకటి చేశారు. కాబట్టి పురుషోత్తముడు లాంటి ఒక సరిహద్దులో ఉన్నటువంటి ఒక రాజు చేతిలో అలెగ్జాండర్ ఆ రోజు తన దేశానికి తిరిగి వెళ్లకుండా దారిలోనే చనిపోవాల్సి వచ్చింది. అంటే భారతదేశం అనేది ఎవరో ఇచ్చినటువంటి దయా దాక్షిణ్యాల పైన ఇన్ని వేల సంవత్సరాలుగా లేదు. ఈ సత్యాన్ని భారతీయులందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. స్వాతంత్ర పోరాటంలో ప్రపంచం మొత్తం మీద త్యాగం చేసినటువంటి యువకులు త్యాగం చేసినటువంటి ప్రపంచంలో చాలా దేశాల్లో ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. మీరు కనుక చరిత్రను గమనిస్తే ఒక సుఖదేవ్, రాజగురు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు మాత్రం మన చరిత్రలో కనిపిస్తున్నారు. దానికి కనుక కొద్దిగా వెనక్కి వెళ్తే ఇంతకుముందు మనకు చాలా పాటలో చాలా చక్కగా మనందరికీ ప్రదర్శన చేశారు. ఇంతమంది లక్షలాది వేలాది మంది ఈ భారతదేశం కోసమే, ఈ భారతదేశం యొక్క సంఖ్యలు విముక్తం కోసం చేయడం కోసమే అందరూ కూడా ప్రయత్నం చేశారంటే ఇందులో ఏదో ఒక మహత్వం ఉందని మనందరం గమనించాలి. భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశంలో వాళ్ళు ఏది చెప్తే మనం అది ఇంటూ వచ్చాము. వీటన్నిటినీ ప్రపంచం మొత్తం ఏ విధంగా చూసిందో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ అటువంటి ఒక వ్యక్తి మాత్రం చాలా చక్కగా గమనించారు. ఆయనకి రెండు మాటలు చాలా స్ఫురణకు వచ్చాయి. ఇంత శక్తివంతమైన భారతదేశము, ఇంత గొప్పనటువంటి భారతదేశము వీళ్ళ నలుగురిలో ఎట్లయ్యా కలిసిపోయిందంటే ఆయనకు అనిపించింది హిందువులుగా ఉండకపోవడం, హిందువు యొక్క శక్తిని గమనించకపోవడం, వీటన్నిటితో పాటుగా సంఘటన లేకపోవడం చాలా సమస్య అనిపించింది. అందుకే 1925వ సంవత్సరంలో ఆయనకు అనిపించింది ఈ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం ఏ విధంగా అయినా సరే వస్తుంది, ఎందుకంటే వాళ్ళ శక్తి సన్నగలిగింది, ఈ భారతీయులందరూ కూడా పైకి ఎదుగుతున్నారు, ఈ స్వాతంత్రం సాధిస్తారు. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వచ్చిన స్వాతంత్రాన్ని ఈ భారతీయులందరూ నిలుపుకోగలుగుతామా? ఈ భారతదేశంలో హిందూ ధర్మం నిలబడగలుగుతుందా? ఈ ధర్మాన్ని రక్షణ చేయడానికి ఏదైనా ఒక సంఘటన అవసరం ఉందా అని చాలా విస్తృతంగా ఆలోచన చేసినటువంటి కేశవరావు చాలా చక్కగా 10 మందితో చాలా మందితో చర్చ చేశారు. యోగి అరవిందులు ఏమన్నారంటే, అవును, ఈ భారతదేశానికి ఒక గొప్ప శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే హిందూ సంఘటన నుంచే వస్తుంది. ఈ హిందూ సంఘటన ఎక్కడెక్కడైతే స్థిరంగా ఉన్నదో అక్కడంతా కూడా హిందూ సమాజం స్వాతంత్రాన్ని చాలా సులభంగా సాధించగలిగింది. ఇప్పుడందరం మనం వందే మాతర గీతాన్ని పాడుకున్నాం. ఈ వందే మాతర గీతాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ రాసేటప్పుడు ఏమన్నారంటే, తొమ్మిది దుర్గా దశప్రహరణ దారిణి అని చెప్పి ఈ భారత మాతని దశప్రహరణ దారిణిగా, దుర్గా మాతగా, కాళీగా, సరస్వతిగా, లక్ష్మిగా వర్ణించినటువంటి వందే మాతర గీతాన్ని ఆయన చాలా చక్కగా తన ఆనంద మఠంలో అందరికీ చెప్పారు. ఈ బ్రిటిష్ ప్రభుత్వం 1905వ సంవత్సరంలో దేశాన్ని విడదీద్దామని చెప్పి ఎప్పుడైతే కనుక కర్జునటువంటి ఒక బ్రిటిష్ అధికారి ప్రయత్నం చేశాడో, చట్టాన్ని తీసుకొచ్చాడో, అప్పుడు దేశం మొత్తం కూడా ఈ వందే మాతర గీతాన్ని ఏమన్నారంటే వాళ్ళందరం కూడా వందే మాతరం అని చెప్పి చాలా చక్కగా అన్నారు. ఎంత చక్కగా అన్నారంటే 5-6 సంవత్సరాల తర్వాత అంటే 1911వ సంవత్సరానికి వాళ్ళ యొక్క వందే మాతరం నినాదం కారణంగా దేశమంతా ఒకటైపోయింది. ఈ దేశాన్ని మీరు తూర్పు బెంగాల్గా, పశ్చిమ బెంగాల్గా విడదీయడానికి అవకాశం లేదు అని చెప్పి ఎప్పుడైతే వందే మాతరం నినాదం ఇచ్చారో వెంటనే ఆ దేశం యొక్క విభజన ఆ రోజు ఆగిపోయింది. అంటే హిందువులందరూ కూడా ఈ దేశాన్ని హిందూ దేశంగా ఉంచాలి, దేశాన్ని విడదీయకూడదని వందే మాతరం ఆ రోజు అన్నారు. కాబట్టి దేశం విడదీయడానికి అవకాశం లేకుండా ఆగిపోయింది ఆ రోజు. కాకపోతే దీనికి విపరీతంగా రెండో ప్రయత్నం జరిగింది. 1937వ సంవత్సరంలో ఈ వందే మాతరం అనే గీతంలో మీరు దుర్గా దశప్రహరణ దారిని అంటున్నారు, దీంట్లో వాణి విద్యాదాయిని అంటున్నారు, మీరు ఇందులో దీవిని లక్ష్మీదాయిగా పూజిస్తున్నారు, సుజలాం సుఫలం అని పూజిస్తున్నారు, ఇది హిందువులకు మాత్రమే అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి సెక్యులర్ కొత్త విధానాలని అందులోకి తీసుకొచ్చారు. వందే మాతరాన్ని ఏమన్నారంటే, పూర్తి వందే మాత్రం మీరు పాడకూడదు, కొంత మాత్రమే పాడాలి. కాబట్టి మీరు ఆ కొంత మాత్రాన్ని పాడితే మాత్రమే మేమందరం కూడా
ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండగలుగుతాము, లేకపోతే మేమందరం కూడా విడిపోతామని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే మన దౌర్బల్యం, మన దుర్మార్గం ఏంటంటే వందే మాతరాన్ని విడదీశారు. విడదీసిన సరిగ్గా 10 సంవత్సరాల్లో 1947 సంవత్సరంలో దేశం 2 ముక్కలుగా విడిపోయింది. చూడండి ఎంత ప్రమాదం జరుగుతుందో. దేశాన్ని కనుక ప్రేమిస్తే ఏమవుతుంది? వందే మాతరం నినాదం అందం అంటాం. దేశాన్ని కనుక ప్రేమించకపోతే ఏమంటాం? వందే మాతరం సగంగా విడదీస్తాం. వందే మాతరాన్ని విడదీస్తే ఏమైంది? దేశం విడిపోయింది. వందే మాతరం పాడితే ఏమైంది? దేశం కలిసిపోయింది. ఈ సత్యాన్ని గమనించినట్టు డాక్టర్ జీ ఏమన్నారు? ఈ దేశంలో శక్తివంతంగా కావాల్సిన సమాజం ఏంటయ్యా అంటే హిందూ సమాజం మాత్రమే. దానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925లో ప్రారంభం చేశారు. సంఘం ఏమీ చెప్పదు, హిందువులందరినీ కూడా ఒకటిగా చేయమంటుంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలి? చాలా చాలా సింపుల్ సూత్రాన్ని వాళ్ళకి చెప్పారు. ఏంటంటే ప్రతిరోజు కూడా 1 గంట సేపు మనందరం కూడా హిందువులందరం కలుద్దాం. కలిసి ఏం చేద్దాం? నమస్తే సదావత్సలే మాతృభూమి అంటే ఈ మాతృభూమి అయినటువంటి, ఈ పుణ్యభూమి అయినటువంటి, హిందూ భూమి అయినటువంటి ఈ భూమికి నేను నమస్కారం చేస్తున్నాను. చేసి ఎంటయ్యా చేస్తావంటే తల్లి నీకు నేను రుణపడి ఉంటాను అని చెప్పేటువంటి గొప్పనైన భావాన్ని, గొప్ప త్యాగాన్ని ఇచ్చేటువంటి ఒక శక్తిని, ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏమేమి అవసరమో అన్నీ చేయడానికి సిద్ధపడేటువంటి కార్యకర్తలను తయారు చేయడానికి ఒక ట్రాన్స్ఫార్మర్గా, ఒక ఎనర్జీ జనరేషన్ సెంటర్గా ఈ భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ పనిచేసింది. 100 సంవత్సరాల తర్వాత ఈరోజు మనందరం కూడా ఇంత గొప్పగా హిందూ సమ్మేళనం జరుపుకోవడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. ఈ 100 సంవత్సరాల్లో సంఘం ఏందయ్యా చేసిందంటే 1948వ సంవత్సరం దేశం విడిపోతూ ఉన్నది. విడిపోయేటప్పుడు పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడా సవినయంగా, గౌరవంగా ఇక్కడ ప్రభుత్వం పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి తిరిగి ఎవరు వచ్చారా అంటే కనుక రైల్లో మనకు వచ్చింది తిరుగు రిటర్న్ గిఫ్ట్ కింద ఎవరు వచ్చారంటే కనుక వేలాది మంది హిందువులు చనిపోయినటువంటి శవాలు ఈ భారతదేశానికి వచ్చాయి. రెండో రిటర్న్ గిఫ్ట్ ఏమిటో వచ్చిందంటే ఈ భారతదేశంలో అఖండంగా ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగాన్ని కూడా ఆ రోజు వాళ్ళు అక్కడ క్యాప్చర్ చేశారు. మన సంఘం ఏం చేసింది? ఈ విధంగా తిరిగి వచ్చినటువంటి హిందువులందరూ కూడా ఆశ్రయం కల్పించడంతో పాటుగా 1948వ సంవత్సరంలో దేశం విడిపోకుండా ఆ కాశ్మీర్ని అంతర్భాగం చేయడానికి చేసిన ప్రయత్నంలో చివరికి ఒక రాష్ట్రీయ స్వయం సేవకు ఒక సైనికుడిలాగా పనిచేశాడంటే ఆ స్వయం సేవకు యొక్క దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ ప్రజల పట్ల భక్తి ఏ విధంగా వచ్చిందనేది మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇంతేనాయా అంటే 1962, 65 సంవత్సరాల్లో తర్వాత కాలంలో వచ్చిన యుద్ధ సమయాల్లో కూడా చాలా చక్కగా సైన్యంతో పాటు సైనికుడిగా పనిచేసినటువంటి మనం దాఖలాలు కనిపిస్తాయి స్వయం సేవకులు. రెండవ ప్రయత్నం చేశారు. ఈ ప్రపంచం మొత్తంలో చాలా గొప్పగా వివేకానందను చూస్తూ ఉంటాం. వివేకానంద ఈ భారతదేశం నుంచి అమెరికాలో చికాగో మహాసభల్లో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు కన్యాకుమారిలో ఉన్నటువంటి సముద్రం గర్భంలో ఉన్న ఒక రాతి పైన కూర్చొని ఆయన ధ్యానం చేసి వెళ్ళాడు. స్వామి రామకృష్ణ పరమహంస వారికి దర్శనమిచ్చారు. భారతమాత దర్శనమిచ్చింది. ఆయనకి ఆ ఇచ్చినటువంటి ఆ జ్ఞానం కారణంగా, శక్తి కారణంగా ప్రపంచం మొత్తంలో కూడా స్వామి వివేకానంద సింహంలాగా ఘర్షించారు. ఈ ప్రపంచం మొత్తానికి హిందూ ధర్మాన్ని పరిచయం చేశాడు ఆ రోజు. అటువంటి శిల పైన అక్కడ ఒక శిలువను ప్రతిష్టాపన చేద్దామని చెప్పి స్థానికులందరూ ప్రయత్నం చేస్తే రాష్ట్రీయ స్వయం సంఘ స్వయం సేవకులందరూ కలిసి అక్కడ సిలువ కాదు ఉండాల్సింది, వివేకానంద రాక్ మెమోరియల్ ఉండాలి. ప్రపంచాన్ని మొత్తానికి కూడా, యువత మొత్తానికి కూడా ప్రేరణ అయినటువంటి వివేకానంద ఉండాలి, కానీ సిలువ కాదు అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు. 323 మంది ఎంపీలతో 3 రోజుల్లో సంతకాలు పెట్టి అఫీషియల్గా రాక్ మెమోరియల్ నిర్మాణం చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పాత్ర ఉన్నది. ఇంతనాయా అంటే కిసాన్ అంటే రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘ్, విద్యార్థుల కోసం విద్యార్థి పరిషత్తు, అలాగే న్యాయవాదుల కోసం న్యాయవాద పరిషత్తు, ఈ విధంగా ధర్మాచారులందరినీ ఒక వేదికపైకి తీసుకురావడంతో పాటు ఈ ధర్మాచారులందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం మనం పనిచేయాలి అని పిలుపునిచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు. దేశంలో, సమాజంలో ఎక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మేము ముందు ఉన్నాము. నా సమాజంలో ఎటువంటి సమస్య వచ్చినా, నా కాలికి, నా వేలికి ఏ విధంగా సమస్య వస్తే నేను స్పందిస్తాను, నా తల్లికి, నా తమ్ముడికి, అక్కకి ఏ విధంగా సమస్య వస్తే నా కుటుంబంలో నేను స్పందిస్తాను, ఆ విధంగా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క సేవా భారతి కార్యకర్తలు,
సేవా భారత్ అన్న పేరు మీద 1,30,000కు పైగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నటువంటి వాలంటీర్గా చేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈ విధంగా చూస్తే దాదాపు 40కు పైగా దేశంలో సమాజంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయో వాటి అన్నిటికీ నేను పరిష్కారాన్ని వెతుకుతాను అని చెప్పి ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ ఉన్నది. మనందరం కూడా చాలా సిటీల్లో చాలా ఆనందంగా గడుపుతున్నాం. వనవాసులు ఉన్నారు. వనవాసుల్లో ఇటు క్రైస్తవం పేరు మీద, ఇస్లాం పేరు మీద, నక్సలైట్ల పేరు మీద రకరకాలుగా వాళ్ళని ఈ దేశం నుంచి, సమాజం నుంచి, ధర్మం నుంచి దూరం చేయడానికి చేసిన ప్రయత్నాలని చాలా కఠినంగా అక్కడ ఉన్న పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ళ కోసం వనవాసి కళ్యాణ పరిషత్ పనిచేస్తూ ఉన్నది. ఈ విధంగా చూస్తే 100 సంవత్సరాల్లో దేశము పరం వైభవ స్థితి కోసం వెళ్ళడం కోసం ఎటువంటి పరిస్థితులు అవసరమయ్యో అన్నింటినీ కూడా మనం రాష్ట్రీయ సంఘం ద్వారా పూర్తి చేశాం. మరి సంఘం చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? సంఘం అంటే దానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన రూపం ఉందా? రూపమేం లేదు. మీరు భగవంతుడి యొక్క రూపాన్ని ఎవరెవరు చూశారు? భగవంతుడి యొక్క రూపాన్ని ఎవరెవరు చూశారు? చేయలేపడి చూద్దాం. ఏ విధంగా కనిపించాడు భగవంతుడు మనందరికీ? ఎవరెవరు ఏ విధంగా చూస్తే ఒక రాముడుగా, కృష్ణుడుగా, దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా ఎవరెవరు ఏ విధంగా చూస్తే భగవంతుడు కనిపించాడో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఎవరెవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనిపిస్తున్నది. అటువంటి విరాట్ స్వరూపాన్ని దాల్చినటువంటి ఇంతింత వటుడింత అయినటువంటి ఒక సంస్థగా ఈరోజు ప్రపంచంలో ఏకైక సంస్థగా ఉందంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సిద్ధాంతం గొప్పతనమా, లేకపోతే మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వయం సేవకుల యొక్క త్యాగఫలమా అని చెప్పి అందరం కూడా ఆశ్చర్యం చేయాలి. ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఇంతకుముందు వక్తలు మనకు చెప్పారు పంచ పరివర్తన అవసరం అని చెప్పి. పంచ పరివర్తన కావాలంటే ముందు వ్యక్తి పరివర్తన కావాలి. అంటే మనం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది, దేశం అప్పుడు పరం వైభవ స్థితికి వెళ్తుంది. ఎందుకు వెళ్ళాలి దేశం అంటే 1-2 ఉదాహరణలు చెప్పి నేను పూర్తి చేస్తాను. 1000 సంవత్సరాలకు ముందు లేదా బ్రిటిష్ వాళ్ళు రాకముందు 400 సంవత్సరాల ముందు ఈ దేశం యొక్క జీడిపి ఎంత ఉండేదంటే కనుక దాదాపు 30% ఉండేది. అంటే ప్రపంచం మొత్తం మీద 100 రూపాయలు కనుక ఆదాయం వస్తే అందులో 30 రూపాయల ఆదాయం అనేది ఈ భారతదేశం నుంచి ఉండేది. అంటే 1947 సంవత్సరంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు విడిచి వెళ్ళేటప్పుడు ఈ దేశం యొక్క ఆదాయం ఎంత ఉందంటే కనుక 2.4% వచ్చింది జీడిపి. అంటే 30% ఉన్నటువంటి జీడిపి 24% ఏ విధంగా పడిపోయిందంటే ఆ విధంగా పడేటట్లు చేశారు, దేశాన్ని దోచుకున్నారు. కారణం ఏంటంటే కనుక సమస్య ఒకటి, హిందువులందరూ కూడా ఈ దేశం కోసం పనిచేసిన రోజు, ఈ సమాజం కోసం పనిచేసిన రోజు, ధర్మం కోసం పనిచేసిన రోజు, ఆ రోజు ప్రపంచాన్ని మొత్తానికి కూడా మన యూనివర్సిటీలు ఇచ్చాం, జ్ఞానాన్ని ఇచ్చాం, వైద్యం ఇచ్చాం, వేదాలను ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. చివరికి ఏం మిగిలింది? మనకి ఒక బానిసత్వంగా మిగిలింది. కారణం ఏంటంటే కనుక హిందువులందరూ కూడా సంఘటనగా లేకపోవడం. కాబట్టి రాబోయే రోజుల్లో దేశాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇంతకుముందు పూజ్య స్వామీజీ చాలా చక్కగా వివరణ చేశారు. మనందరం కూడా చైతన్యవంతమైనటువంటి ప్రేరణాదాయకమైనటువంటి హిందువులుగా ఉందాం. అటువంటి ప్రేరణాదాయకులుగా ఉండాలంటే కనుక అనునిత్యం కూడా మనం ఏం చేయాలి? స్వామి వివేకానంద ఏం చెప్పారంటే రాబోయే సంవత్సరాల్లో మీ ఇంట్లో మీకు రకరకాల దేవుళ్ళు ఉండొచ్చు, దుర్గగా ఉండొచ్చు, లక్ష్మిగా ఉండొచ్చు, వెంకటేశ్వరుడుగా ఉండొచ్చు. కాకపోతే మీరందరూ కూడా పూజించాల్సిన దేవత ఎవరయ్యా అంటే భారత మాత మాత్రమే. ఆయన ఈ మాట ఎప్పుడు చెప్పారంటే 1897లో చెప్పాడు. మీరు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే రాబోయే 50 సంవత్సరాల పాటు మీరు ఈ భారత మాతను పూజించండి, స్వాతంత్రం వస్తుందన్నాడు. మన వేదవాక్కులాగా వివేకానంద చెప్పిన వాక్కు 1947లో పూర్తయిపోయింది. ఈరోజు సంఘం ఏం చెప్తుందంటే ప్రపంచం మొత్తం కూడా ఈ దేశాన్ని పరం వైభవ స్థితిలో చూడాలనుకుంటున్నది. ఎందుకు చూడాలనుకుంటుందంటే ప్రపంచంలో ఏ దేశం కూడా సర్వే భవన సుఖినో భవంతు అని చెప్పరు, లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే నా మతం గొప్పది, నేను గొప్పవాడును, నా పుస్తకం గొప్పది మాత్రమే చెప్తారు. అంతేగాన ప్రపంచం మొత్తం సుఖంగా ఉండాలంటే, శాంతిగా ఉండాలంటే ఏ దేశం మిగిలి ఉండాలి? భారతదేశం మిగిలి ఉండాలి. భారతదేశం ఉండాలంటే హిందుత్వం ఉండాలి. హిందుత్వం ఉంటే భారతదేశం ఉంటే కనుక ప్రపంచ శాంతి వస్తుంది. కాబట్టి హిందువులందరం కూడా మనందరం ఏం చేయాలి? హిందుత్వాన్ని చాలా చైతన్యమైనంతమైన హిందువులుగా మనం పాటించాలి. అటువంటి ప్రయత్నాన్ని మనందరం చేద్దాం. ఈరోజు మీరందరూ కూడా చాలా చక్కగా
శ్రద్ధగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా మంచి ప్రదర్శనలు చేశారు. ఇదే భూమిలో ఈ మహిళల కోసం మనందరికీ తెలుసు ఎటువంటి అవమానం జరిగిందో ఈ నిజాం సమయంలో. అంటే హిందుత్వం పెరుగుతున్నదా లేదా మనందరం కూడా గమనిద్దాం. ఇదే దేశంలో మనందరం కూడా జిజియా పన్ను అంటే కనుక జుట్టు పన్ను కట్టాం, బొట్టు పన్ను కట్టుకున్నాం, చేతికి దారం కట్టుకుంటే కూడా పన్ను కట్టుకున్నాం. ఈరోజు దేశం యొక్క స్థితి మారుతూ ఉన్నది. దానికి కారణం ఏంటంటే హిందువులందరూ కూడా చైతన్యవంతమవుతున్నాం. ఇది మరింత మంచి సమయం ఆసన్నమైంది. ఎంత ఎక్కువగా మనందరం కూడా యునైటెడ్గా ఉంటే, సంఘటనగా ఉంటే ఈ దేశం యొక్క అభివృద్ధి ఆ విధంగా జరుగుతుంది. అటువంటి గొప్పనైనటువంటి లక్ష్యాన్ని మనందరం ఉంచుకొని చిన్న చిన్న సమస్యల్ని, సమస్త విషయాల్ని పక్కన పెట్టి నేను, నా దేశము, నా సమాజము వేరు కాదు, నా దేశానికి, ధర్మానికి ఎవరైనా కనుక హాని కనుక తలపెడితే నా వ్యక్తిగతంగా, నా కుటుంబంలో, నా తల్లికి, నా చెల్లికి, నా సొంత ఆస్తికి ఏ విధంగా అయితే నేను రక్షణగా ఉంటానో ఈ ధర్మానికి, దేశానికి కూడా నేను అంతే రక్షణగా ఉంటాను అనేటువంటి సమిష్టి భావన మనందరి మధ్యలో రావాలి. అటువంటి మంచి నిర్ణయాన్ని, మంచి ప్రతిజ్ఞను ఇంతకుముందు స్వామీజీ చేపించినట్లుగా మనందరం కూడా నిర్ణయాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ఈ దేశం యొక్క పరం వైభవ స్థితికి మనందరం కూడా పనిచేద్దాం. మరొకసారి జై బలో భారత్ మాతాకి. ఈ హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడుతాం? ఎవరు కాపాడాలి? మనం కాపాడితే రెండు చేతులతో మేమే కాపాడుతాం అని చెప్పాలి. హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడుతారు? మేమే కాపాడాలి, వేరే ఎవరు కాపాడరు. జై బోలో భారత్ మాతా. హిందూ ధర్మాన్ని, చరిత్రని మరొకసారి గుర్తు చేశారు సార్. మనకి భారతదేశం దేవుడు సృష్టించిన దేశం అని అద్భుతంగా తెలియజేశారు. విరాట్ స్వరూపాన్ని కలిగి ఉన్న ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ దేశ ఆర్థిక వ్యవస్థని కూడా వినూత్నంగా తెలియజేసినందుకు సార్కి ధన్యవాదాలు. హిందువుల సంఘటితం కావాలని స్వామి వివేకానంద గారు భారత మాతను పూజించాలని చెప్పడం ఇందులో కొత్తదనం. ఇది ఆచరించాలని అందరినీ వేడుకుంటూ హిందుత్వం ఉంటేనే భారతదేశం ఉంటుందని తెలియజెప్పడం కూడా చాలా సంతోషదాయకం. ధన్యవాదాలు సార్.